హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము సింహాచలం అరకు ట్రిప్లో ఏం కొన్నామా అని చెప్పేసి. యాక్చువల్గా మీకు తంబలైన్ చూస్తేనే అర్థమైపోద్ది యాక్చువల్గా స్టార్టింగ్లోనే. సో నాకు ఎంతో ఇష్టమైనవి కొనుక్కున్నాను. ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఫస్ట్ నేను చూసేది బ్యాంగిల్సే. ఎందుకంటే నేను ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ యూజ్ చేయను. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇయర్ రింగ్స్ కానీ అవి ఏమి కొననమాట, సింపుల్గా ఉంటాను. బ్యాంగిల్స్ మట్టు కంపల్సరీగా కొంటాను, ఎందుకంటే మనం ఎప్పుడు వేసుకునేవే కాబట్టి. సో నేను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న బ్యాంగిల్ వచ్చేసి ఎంతో కాస్ట్ ఉంటాయి, మీరు ఎవరైనా గెస్ట్ చేయండి. యాక్చువల్గా చాలా చీప్ అండ్ బెస్ట్లో కొన్నానండి. అవి వచ్చేసి రెండు కలిపి 100 రూపీస్. సో చాలా బాగున్నాయి కదా, వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, ఎందుకంటే మా ఊరు పున్నంకి వెళ్ళేటప్పుడు. చాలా చాలా బాగున్నాయి, గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి. అందరూ గోల్డా అని చెప్పేసి అడిగారు. కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, చెప్తున్నాను కదా. రెండు కలిపి 100 రూపీస్ తీసుకున్నాను. సో నాకు వర్త్ అనిపించాయి, చాలా బాగున్నాయి కూడా. నెక్స్ట్ నేను ఇప్పుడు నా హ్యాండ్కి వేసుకున్నాను కదండి, ఆ గాజులు కూడా నేను తీసుకున్నవే. ఫైనల్గా ఇంకా 2 గాజులు అయితే చూపిస్తాను. అవి 60 రూపీస్ అనమాట. ఇవి వచ్చి 80 రూపీస్ తీసుకున్నాను. మనము టెంపుల్స్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా బేరం అనేది ఆడుకోవాలండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. సో మనం రెగ్యులర్గా వేసుకునే కాబట్టి ఆ కాస్ట్ తెలుస్తుంది కదా మనకి, దాన్ని బట్టి మనము బార్గింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చి 80 రూపీస్. నేను ఎక్కువ మెరూన్ గ్రీన్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రెడ్ ఉంటుంది కానీ రెడ్ అంత బాగోవు. మెరూన్ గ్రీన్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో ఈ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడు అవే వేసుకుంటూ ఉంటాను అనమాట. సో అప్పుడు మట్టి గాజులు వేసుకునేవాళ్ళు, సో ఇప్పుడు అవి వేసుకుంటే మనం చేసే పనుల్లో అవి పగిలిపోతుంటాయి. సో దానికి బెస్ట్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవి మట్టి గాజులే, కాకపోతే పైన స్టోన్తో డిజైన్ ఉంటాయి. ఈ రెండు కూడా 80 రూపీస్ తీసుకున్నాను. రెండింటికి 160 పడింది. నెక్స్ట్ అవి 100 రూపీస్ పడ్డాయి. నేను ఆల్రెడీ నా హ్యాండ్కి వేసుకున్నాను కదండి, ఇవి కలిపి ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి 60 రూపీస్ అండి. 60 రూపీస్ వర్త్ అనిపించింది రెగ్యులర్ యూజ్కి. సో నేను ఆల్రెడీ కొత్తవి ఏవైనా కొంటే మనకి వెంటనే ఓపెన్ చేయాలనిపిస్తుంది కదా. ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తాను. 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, అవే చూపిస్తున్నాను. మరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒక స్పెషల్ గెస్ట్ అనకూడదు, స్పెషల్ ఐటెం ఒకటి చూపిస్తాను. అదైతే నాకు చాలా 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 నచ్చిందండి. కొంచెం కాస్ట్లీ అనిపించిన వుడ్తో చేసింది కాబట్టి. అదేనండి మన సీతారాముల వారు. నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నానండి సింహాచలంలో. ఆల్రెడీ మా దగ్గర టార్టాయిస్ ఒకటి ఉంది, తాబేలు, కాకపోతే దానికి సాసర్ లేదు. నేను సిఎంఆర్లో తీసుకున్నాను. అప్పటికి సాసర్ కప్పులు లేవు, వస్తే తీసుకోండి మేడం అన్నారు. కానీ మళ్ళీ ఆ ఒక్క కప్పు కోసం మనం సిఎంఆర్కి వెళ్తే కప్పు కన్నా మనం వెళ్ళి ఎక్స్ట్రా బిల్ ఎక్కువైపోద్ది. సో వీళ్ళైతే సింగిల్గా కప్పు ఇవ్వని అన్నారు. సో ఇంకో టార్టాయిస్ తీసుకోక తప్పలేదు. అది 100 రూపీస్ పడిందండి. మీరు ఎవరైనా వెళ్తే కంపల్సరీగా బార్గింగ్ చేసుకోండి. విత్ సాసర్ అండ్ తాబేల్తో 100 రూపీస్. నెక్స్ట్ ఇది అరకులో తీసుకున్నానండి, మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా. ఇవి వుడ్తో చేసినవి చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ సీతారాముల వారు లేరు. నేను ఎప్పుడూ అనుకుంటాను ఏదైనా మంచిది కనిపిస్తే ఫోటో కానీ ఇలా ఏవైనా తీసుకోవాలని. ఎగ్జాక్ట్గా నాకు అక్కడ దొరికింది. వెంటనే నేను అడిగాను, 1000 రూపాయలు చెప్పారు. అలా బార్గింగ్ చేసుకుంటూ 800కి ఫైనల్గా తీసుకున్నాము. 800 850 ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నాకు నచ్చిందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫైనల్గా తీసుకున్నారు. నాకైతే ఇది వర్తా కాదా చెప్తే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంతే వీడియో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చిందంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.